రోహిణి విషయంలోనూ, అలాగే రోహిణిని ఏడిపిస్తున్న వర్ధన్ విషయంలోనూ ఒక ఊహించని పెద్ద ట్విస్టే ఎదురైంది. పోలీసులు బాలుని వెతుక్కుంటూ ఇంటికి వస్తారు. ఆ వర్ధన్ విషయంలో అంటే వర్ధన్‌కి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అతని తాలూకు అందులోనూ బాలు కారులో ఎక్కాడు అన్న ఒక విషయం తెలుసుకొని పోలీసులైతే అడగడం జరుగుతుంది. అయితే బాలు మొత్తం నిజం చెప్తాడు. కారు ఎక్కిన మాట వాస్తవమే. అతడెవరో ఒక అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. తనని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటే నేను కొట్టిన మాట కూడా వాస్తవం అనేది చెప్తూ ఉంటే, ఇక మనోజ్ ఉండి ఆ అమ్మాయి ఎవరికో కాల్ చేశారన్నారు కదా! ఆ అమ్మాయికి కాల్ చేయండి తెలుస్తుంది. లాస్ట్ కాల్ ఎవరిదో చూడండి అని చెప్పగానే పోలీసులైతే కాల్ చేస్తారు. రోహిణి ఫోను రింగ్ అవుతుంది. ఇంక అందరూ రోహిణి వైపు చూస్తారు. అంటే ఆ వర్ధన్ లాస్ట్ కాల్ చేసింది నీకేనా? అంటే అన్ని సార్లు కాల్ చేసింది నీకేనా? బ్లాక్‌మెయిల్ చేసింది నీకేనా? అన్నట్టు అడుగుతాడు మనోజ్. అయితే రోహిణి ఏం సమాధానం చెప్పదు. ఇంట్లో వాళ్ళందరూ రోహిణి వైపే చూస్తూ ఉంటారు. ఏం చెప్తుంది? అసలు ఆ అబ్బాయికి, ఈ అమ్మాయికి ఏంటి సంబంధము? ఎందుకు అంత కంగారు పడుతూ ఉంది ఆ వర్ధన్ విషయంలోనైతే అనుకుంటూ ప్రభావతి ఓవైపు, మీనా ఓవైపు రోహిణి చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటు తిరిగి ఇటు తిరిగి రోహిణి చేసిన తప్పుల కారణంగా మొత్తం ఇప్పుడు వర్ధన్ చేసే పనికి రోహిణి మెడకైతే ఈ కేసు చుట్టుకుంది. మరి దీని నుంచి ఎలా బయటపడుతుందో లేదని